నా 6వ గురువు పావురం. ఒకసారి నేను గమనించాను, వేటగాడు వేసిన వలలో పావురాల పిల్లలు చిక్కుకుపోయాయి. కాసేపటి తరువాత వాటిని విడిపించేందుకు గూడుకు చేరుకున్న వాటి తల్లి కూడా చిక్కుకుంది. ఆ పావురాలను చూసి నేనొకటి తెలుసుకున్నాను. ఏ విధంగా మోహంతో వినాశనాన్ని కోరి తెచ్చుకోవచ్చు అనేది. కొండ చిలువ నా 7వ గురువు. ఏ విధంగా కొండ చిలువ తన ఆహారం కోసం ప్రాకులాడకుండా ఉంటుందో, అదేవిధంగా జ్ఞానాన్ని పొందాలని అనుకున్నవాడు సుఖం కోసం ప్రాకులాడకూడదని తెలుసుకున్నాను. సముద్రుడు నా 8వ గురువు. ఏ విధంగా సముద్రుడు తన మర్యాదను అతిక్రమించడో, అదేవిధంగా తెలివైనవాడు తన నైతిక విలువలను, మర్యాదలను అతిక్రమించకూడదు.